అయితే రాజకీయ అనుభవం అయితే ఉంది షర్మిల గారికి అనేటువంటిది చెప్తున్నారు మీరు కూడా. కానీ ఫ్యామిలీ పరంగా, వ్యక్తిగతంగా ఇటువంటి దూషణలకు పోయినప్పుడు, లేదంటే ఇలాంటి వ్యాఖ్యలకు పోయినప్పుడు దమ్ముంటే అమ్మతో ఈ కామెంట్లు చెప్పించగలరా అనేటువంటి ఆ స్థాయికి కూడా దిగి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలు చేసుకోకుండా ఇట్లా పర్సనల్గా పోతే అది తనకు పర్సనల్గా కానీ లేదా పార్టీకి కానీ డ్యామేజ్ అవుతుందనేటువంటి అనుభవం కానీ అవగాహన కానీ లేదంటారా? అంటే ఈ వ్యాఖ్యలకి వెనకున్న వ్యక్తి ఎవరండి? మళ్ళీ చంద్రబాబు అంటారా? అనిల్ బ్రదర్. ఓకే. టోటల్గా ఏంటంటే జగన్ పతనాన్ని చూడటం కోసం కంకణం కట్టుకున్న వాళ్ళు ఎవరంటే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, షర్మిలా శాస్త్రి గారు, ప్లస్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, సోకాల్డ్ పంచత్రయ కూటం, ఓకే, పంచగ్రహ కూటం, ఈ 5 గ్రహాలే కదా. సో కాబట్టి తిట్టని. ఇక్కడ నీవు పార్టీకి సేవ చేయడానికి వచ్చావో, జగన్మోహన్ రెడ్డి గారిని తిడటానికి వచ్చావో, ఆ మాట మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడటం కరెక్ట్. కానీ బ్రదర్ అనిల్ అనేటువంటి వ్యక్తి ప్రోత్సాహం లేనిదే షర్మిల మాట్లాడే స్వభావం అయితే కాదు. ఓకే. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీని హైక్ చేసి బాగా పొగిడినా ఉపయోగం లేదు. కాబట్టి తిట్టని. తిడితే తన కడుపులో కష్టంతో బయటపడుతుంది, అయిపోద్ది కదా. ఎగిరి దంచినా అంతే, ఎగరకుండా దంచినా అంతే. కానీ ఎంత దంచినా ఈ 3 నెలలు దంచగలరు, దీన్ని కంటిన్యూ చేసే అవకాశం అయితే లేదు కదా. ఈ 3 నెలల తర్వాత కనుమరుగిపోయేటువంటి ఒక, ఇప్పుడు సహజంగా మన కొల్లేటి సరస్సుకి కానివ్వండి, అంటే ఈ గ్రహ కూటం మొత్తం కనుమరుగే అంటారా? కనుమరుగే. ఓకే. ఎప్పుడు వాడు గుర్తుపెట్టుకోండి, ప్రజానాయకుడు అనేవాడు ప్రజలలో మమేకమై ప్రజలకు ఏం కావాలో, తన రాజ్యం ఉన్నటువంటి ప్రజలకు ఏం కావాలో సంక్షేమ పథకాలు చూసుకుంటుండేవాడు రాజు. ఇప్పుడు బీజేపీ మన కేంద్రంలో ఒక పాలసీ ఉంది, అంత్యోదయ ఒకటి ఉంది కదా. అంటే ఏంటి, అణగారిన చెట్ట చివరి అణగారి వాళ్ళందరూ సహకరించమని. ఓకే. ఇక్కడ నేను ఈ మధ్య కొన్ని గ్రామాలకు వెళ్ళానండి సార్. నేను చెబుతున్నాను, గ్రామాలకు వెళ్ళినప్పుడు నేను అడిగాను, సప్తగిరి గ్రామీణ బ్యాంకులు, డిసిసి బ్యాంకులు, ఈ బ్యాంకుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి పథకాలు, మంత్లీ పెన్షన్స్, వీళ్ళు అకౌంట్ డిపాజిట్లు చూస్తేనండి ఒక్కొక్క మహిళ పేరుతో 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షల రూపాయలు క్యాష్ డిపాజిట్ చేసుకుని ఉన్నారు. ఓకే. అంటే ఒక సంవత్సరానికి ఒక కుటుంబానికి హీనపక్షం 50 నుంచి 60 వేల రూపాయలు డైరెక్ట్గా వారి నిధుల్లోకి, బ్యాంకు అకౌంట్లోకి వెళ్ళి అవి సేవింగ్ చేసుకుంటూ 5 లక్షల రూపాయలు ఈ రోజున ఒక అణగారినటువంటి ఒక లో పావర్టీ ఒక అకౌంట్లో అంత డబ్బు డిపాజిట్ ఉండి దాని మీద వడ్డీతో తింటున్నారంటే వాళ్ళకి ఎవరి సహకారం ఇచ్చినట్టండి? అంతే కదా. అది కదా, అభివృద్ధి లేదు, ఒక కంపెనీ లేదు అని మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు విద్యా దీవెన పథకంతో, నాడు నేడు పథకాలతో, జగనన్న విద్యా కానుక పేరుతో బట్టల దగ్గర నుంచి నీకు టాయిలెట్ సామాన్ వరకు, నీకు శానిటైజర్ దగ్గర వరకు ఇస్తున్నప్పుడు వాళ్ళ ఖర్చు ఎక్కడి నుంచి వస్తుందండి? దాంతోపాటు విద్య, ఉపాధి, ఒక మంచి విద్యని అందించగలిగినప్పుడు చదువుకున్న విద్యార్థి రాష్ట్రానికి అసెప్ట్ కాదా? ఈ రోజున ఐఏఎస్, ఐపీఎస్ వాజీలో కానివ్వండి, లేదా ఈ మధ్య అకాడమీలు పెరిగినాయంటే అందరూ చదువుకునే పిల్లలు ఎక్కడి నుంచి వచ్చిన పిల్లలండి? అంతేగా. సో కాబట్టి ఇక్కడ పచ్చ కామెరలో వచ్చిన వాడికి ప్రపంచం అంతా పచ్చదనంగా ఉన్నట్లు, అభివృద్ధి అనేటువంటిది గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు, వాళ్ళతో మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో వచ్చేటువంటి ఆనందం. సుభాష్, నాకు తెలిసినటువంటి మా కంటి ఎదురుగా తినటానికి తిండి కూడా లేనటువంటి 1-2 కుటుంబాలు మా ఊళ్ళో ఈ రోజున వాళ్ళు పక్కా సింగిల్ బెడ్ 58 గజాలు ఇల్లు కట్టించుకొని
పథకాల రూపంలో 5 లక్షల రూపాయలు బ్యాంకులో పెట్టుకొని ఆ వడ్డీతో వాళ్ళు తింటూ ఈ రోజున ఓ రకంగా దేవుడు మందిరాల్లో జగన్మోహన్ రెడ్డిని పూజించే స్థాయికి వచ్చారంటే దాని అభివృద్ధి అనక మరేమంటారండి? అంతే సార్. అసలు లేదు, ఈ పథకాలు రద్దు చేస్తాం, మీకు ఇచ్చిన ఇళ్ళ పట్టాలు క్యాన్సిల్ చేస్తాం, మేము వేరే కొత్త పథకాలు పెడతామని ఈ సోకాళ్ళు ఈ పంచగ్రహ కూటాలను ప్రకటించమనండి, ఒక్కళ్ళు ఓటేయరు. ఇదే వ్యక్తులు మళ్ళీ ఈ పథకాలు మేము కొనసాగిస్తాం, అద్భుతంగా ఇస్తాం అని అనేటువంటి స్థాయికి వచ్చారంటే ఈ పథకాలు వాళ్ళు సమర్థించినట్లే కదా. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక స్ట్రాటజీగా ప్రజలను నమ్ముకున్నాడు. మీకు లబ్ధి కలిగితేనే ఓటు వేయండి, లేకపోతే లేదని చాలా ధైర్యంగా చెబుతున్నాడు. అట్లా ఈ 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా నేను ఈ పని చేశాక నాకు ఓటు వేయండి అనేటువంటి ధైర్యం చంద్రబాబు గారికి ఉందా అంటే అది ఇప్పుడు లేక, సభలు పెట్టే దేనికంటే వీళ్ళ నోటి దోళ్ళని అందరూ వినడం కోసం డబ్బులు ఇచ్చి పిలిచి డప్పు వేయించుకున్న పరిస్థితుల్లో ఈ రోజున తిరువురు సభ కానీ అరకు సభ కానీ ఈ మధ్య తూర్పు జరిగినటువంటి సభలు కానివ్వండి, పబ్లిక్ ఎక్కడి నుంచి వస్తారండి వాళ్ళకి, మండపేట కానివ్వండి, ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళకి. పబ్లిక్ చాలా తెలివిగా ఉన్నారండి, మునుపుట్లాగా లారీలు ఎక్కి వచ్చే స్థాయి లేదు. గుడివాడ సభలో నేను ప్రత్యక్షంగా గుడివాడ సభ ప్రాంతంలో నేను ఉన్నప్పుడు సభా ప్రాంగణం 3 గంటలకు పబ్లిక్ ఎవరు లేరండి. ఆ రోడ్లో ఉన్నట్టు స్లమ్ ఏరియాస్లో ఇళ్ళమ్మడే తిరిగి 300 రూపాయలు డబ్బులు ఇచ్చి ఆటోల్లో ఎక్కించినట్టు విజువల్స్ దగ్గర ఉన్నాయండి. నేను తీసా ప్రత్యక్షంగా. నా మొబైల్ క్యామ్లో నుంచి సుమారు 10 నుంచి 15 బజార్లు ఇంటికి బయటికి పిలవడం, 300 ఇవ్వడం, ఆ చేతిలో వాటర్ బాటిల్ మందు బాటిల్ పెడతాం, జీపే ఆటో ఎక్కించడం, సభ దగ్గర వదలటం. కాబట్టి ఇక్కడ డబ్బులు ఇచ్చి సభకు పిలిపించుకోవడం, డబ్బులు ఇచ్చి షేక్ హ్యాండ్లు తీసుకోవడం. ఎందుకంటే నేను ఆయన లోకేష్ వారి యొక్క పద్ధతులను ఫాలో అయ్యాను. నేను దండేసినోడికి ఇంత, షేక్ హ్యాండ్ ఇస్తే ఇంత, కర్ర మోస్తే ఇంత చూస్తున్నాం మనం. కాబట్టి ఇక్కడ మునుపట్లాగా ప్రజలు రాజకీయ నాయకుల కంటే మితిమీరినటువంటి జ్ఞానోదయం వాళ్ళకి బాగా కలిగింది. ఎవరికి ఓటు వేయాలో, ఎప్పుడు వేయాలో వారి సమాధానం వారు ఓట్ల రూపంలో చెబుతున్నారు. కాకపోతే చెడు అనేటువంటిది తొందరగా బూస్టప్ అవుతుంది కాబట్టి, సో కొంత బూస్టప్ ఎక్కువ ఉంది కాబట్టి రూరల్లో ప్రజానికం అచ్చంగా 2 కోట్ల మంది మహిళల ఓటు షేర్ కానివ్వండి, 30 to 40% ఓటు షేర్లు ఎక్కడ కూడా మార్పు అనేది ఇంకా రాలేదు. సో వైసీపీకి 40% షేర్ పక్కగా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓటు శాతాన్ని ఎలా తగ్గించాలో బీజేపీ ప్లాన్ చేసుకుంటుంది. టీడీపీ బీజేపీ కలవాలా వద్దా డిసైడ్ అయ్యేది మనకు 2-3 రోజులు తెలిసిపోతుంది. సో కాబట్టి ఫిబ్రవరి 5 తర్వాత రాజకీయ ముఖ చిత్రం విభిన్నమైన ఆకృతులు మారడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏది ఏమైనా జరగచ్చు. అల్టిమేట్గా ఒంటరిగా వచ్చినా, పంచగ్రహాలు కలిసినా అల్టిమేట్గా ఒక్కడే రాజు అయ్యేది. దట్ గోస్ టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. April, May 1st వీక్లో ఆయన ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా ఉంటాడు.